హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు మన వీడియోలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం ఒక అద్భుతమైన హెయిర్ డైన్ అయితే తయారు చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 1 వాష్ లోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే చాలండి, మీ తలపైన ఆ కలర్ అనేది 6 నెలల వరకు పోదండి. మీరు ఎలాంటి కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా ఇప్పుడు నేను చెప్పిన హోమ్ మేడ్ హెయిర్ డైన్ వాడినట్టయితే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో చక్కగా వర్క్ అవుతుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది రిజల్ట్ అనేది లైవ్ లోనే చూపిస్తానండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. ఈ న్యాచురల్ హెయిర్ డైన్ తయారు చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇది న్యాచురల్ హెయిర్ డై అని చెప్పుకోవాలండి. గోరింటాకు ఇది జుట్టుకు వాడడం వల్ల జుట్టు చక్కగా హెల్దీగా ఉంటది. జుట్టుకి కండిషనర్ లా కూడా పనిచేస్తుందండి. ఒక 3 గుప్పుల వరకు నేను గోరింటాకుని తీసుకున్నానండి. ఒకవేళ మీకు గోరింటాకు లేకపోతే గనక హెన్నా పౌడర్ కూడా వాడుకోవచ్చండి. మీ ఇష్టం అండి. నేను న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి గోరింటాకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకులన్నిటిని కూడా శుభ్రంగా నీట్గా 2 సార్లు క్లీన్ చేసుకుందాము. ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుందండి. మరి డస్ట్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాతే మన హెయిర్కి అయితే వాడుకోవాలి. లేకపోతే మన తలలో ఎక్కువగా చుండ్రు పట్టేసి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి. ఇలా ఆకులన్నిటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా నీళ్ళన్నీ కొంచెం వాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి. మనం గోరింటాకు తలకు పెట్టుకోవడం వల్ల ఇది న్యాచురల్ గా జుట్టు అనేది చక్కగా కలర్ మారుద్ది. ఇది చేతిపైన పెట్టుకుంటే గోరింటాకు త్వరగా ఎలా పోదో అలాగే మన తలపైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన తలలో కలర్ అనేది ఎప్పుడు అలా నిలిచి ఉంటుందండి. చక్కగా మన హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుందండి. ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ మన జుట్టు అనేది నల్లగానే ఉంటుందండి గోరింటాకు వాడడం వల్ల. ఇందులో ఒక 4-5 లవంగాలను కూడా వేసుకుందామండి. లవంగాలు కూడా హెయిర్ కలర్ మార్చడానికి, హెయిర్ పైన కలర్ అనేది నిలిచి ఉండడానికి కూడా లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. తర్వాత ఒక చిన్న ముక్క నిమ్మకాయని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుందామండి. కొద్దిగా డికాక్షన్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ కొంచెం టీ పొడిని వేసుకుని కొద్దిసేపు మరగబెట్టుకున్న తర్వాత డికాక్షన్ రెడీ చేసుకున్నాను. కొద్దిగా పోసుకుందాము. మరి ఒకసారి పోసుకుంటే మనకి ప్యాక్ అనేది పలచగా అయిపోద్దండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాము. వీలైనంత మెత్తని పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా మనకి చాలా ఈజీగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఆకులన్నీ కూడా ఇలా మెత్తగా అయిపోతాయండి. మన ప్రకృతి ప్రసాదించిన గోరింటాకులతోనే మన హెయిర్ ని నల్లగా మార్చుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని హెయిర్ పైన అప్లై చేసుకుందామండి. ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. మన హెయిర్ అనేది డ్రైగా ఉండాలండి. తలస్నానం చేసిన తలపైనే ఈ ప్యాక్ వేసుకోవాలండి. చాలా మందికి ఎక్కువగా హెయిర్ అనేది ఫ్రంట్ సైడే తెల్లగా వచ్చేస్తూ ఉంటుందండి. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలా తెల్ల జుట్టు అనేది వస్తుంది కదా. మరి తెల్ల జుట్టుని ఏ విధంగా దాచుకోవాలని చాలామంది మదన పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ప్యాక్ వేసుకుంటే చక్కగా మీ హెయిర్ అనేది నల్లగా మారిపోద్దండి. ఇలా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా కనబడుతుందో అలా కనబడ్డ ప్లేస్లో ఈ ప్యాక్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది ఫస్ట్ అయితే రెడ్ కలర్లోకి వస్తుందండి. రెడ్ కలర్లోకి వచ్చిన మన జుట్టుని బ్లాక్గా వెంటనే మార్చేసుకోవచ్చు అనమాట. ఎలాగో కూడా చూద్దాము. మా అమ్మగారు ఎక్కువగా ఇదే ప్యాక్ను వాడతారండి. ఇది వాడడం వల్ల తనకి మరీ ఎక్కువగా వైట్ హెయిర్ అనేది రాలేదండి. కొంచెంగా వచ్చిన వైట్ హెయిరే ఉంది కానీ పూర్తిగా వైట్ హెయిర్ అనేది రాలేదండి. ఈ మధ్య మనం తినే ఫుడ్ వల్ల అలాగే వాతావరణంలో ఉండే పొల్యూషన్ వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందండి. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని ఈ విధంగా నివారించుకుంటే సరిపోతుంది. ఎక్కడెక్కడైతే తెల్ల జుట్టు ఉందో ఆ ప్లేస్లో ఎక్కువగా అప్లై చేసుకోవాలండి. ఇది మనం ఎంత ఎక్కువగా అప్లై చేసుకుంటామో మన హెయిర్ అనేది అంత బ్లాక్గా అవుద్దండి. ఇలా అప్లై చేసుకుని తల అంతా కూడా దగ్గరగా తీసుకుని ముడి వేసేసుకుని 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకోవాలండి.
గోరింటాకు ప్యాక్ని గంట తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. జుట్టు అంతా కూడా రెడ్ కలర్లోకి మారిందండి. రెడ్గా మారిన మన జుట్టుని బ్లాక్గా మార్చుకోవడం కోసం ఇండిగో ప్యాక్ని కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో మన జుట్టుకి సరిపడినంత ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని తెలుగులో నీలి ఆకు చూర్ణం అంటారండి. ఇది మనకి ఆయుర్వేద స్టోర్స్లో ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. గూగుల్లో మీరు ఇండిగో పౌడర్ అని సెర్చ్ చేస్తే కనుక మనకు చాలా ఈజీగా దొరుకుతాయండి. గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి చాలా ఈజీగానే కలిసిపోతుంది. ఇండిగో ప్యాక్ కలుపుకున్న వెంటనే మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఏమాత్రం లేట్ చేయకూడదు. లేట్ చేయడం వల్ల మన తలపైన అంత మంచి రిజల్ట్ అయితే రాదండి. ఇలా చక్కగా బబుల్స్ ఏమీ లేకుండా ఫైన్ ప్యాక్ కింద తయారు చేసుకోవాలండి. ఇది చాలా ఈజీగానే వాటర్లో అయితే కలిసిపోద్ది. ఫస్ట్ మన తల అంతా కూడా డ్రైగా మారిన తర్వాత మరలా తల అంతా కూడా చిక్కు తీసుకోవాలండి. ఇప్పుడు జుట్టు అంతా కూడా సాఫ్ట్గా ఉన్న తర్వాత ఇండిగో ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. హెన్నా ప్యాక్ని ఏ విధంగా అప్లై చేసుకున్నాము అదే విధంగా ఇండిగో ప్యాక్ని కూడా పాయలుగా విడదీసుకుంటూ మన హెయిర్ రూట్స్ మొదల నుంచి చివరి వరకు కూడా బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నాయో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి తెల్ల వెంట్రుకని కూడా కవర్ చేస్తూ ఇండిగో ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. మన స్కాల్ప్ అంతా కూడా కవర్ చేస్తూ జుట్టు మొత్తం అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకుని తల మొత్తం దగ్గరగా తీసుకుని తలను ముడి వేసేసుకుని తలపైన షవర్ క్యాప్ పెట్టుకోవాలండి. ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత తల మొత్తం కవర్ చేసుకుంటూ ఇలా షవర్ క్యాప్ పెట్టేసుకోవాలండి. మన తలకి గాలి ఎక్కువగా తగలకుండా ఈ విధంగా షవర్ క్యాప్ని అయితే పెట్టేసుకోవాలండి. ఇలాగా 1 అవర్ పాటు మన తలపైన ఈ ప్యాక్ని ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా తల భాగం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తానండి. ఇండిగో ప్యాక్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లైవ్లోనే చూడొచ్చండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ అంతా కూడా తెల్ల వెంట్రుకలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓన్లీ 1 వాష్లోనే తెల్ల జుట్టు అంతా కూడా ఎలా నల్లగా మారిపోయిందో చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ వాష్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. మీకు ఇంకా థిక్గా బ్లాక్ రావాలనుకుంటే 24 అవర్స్ తర్వాత మీకు ఇంకా మంచి కలర్ అనేది వస్తుందండి. ఫస్ట్ నేను వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో చూపించానండి. ఇక్కడ నేను హెడ్ భాగం అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఎక్కడా కూడా ఒక తెల్ల వెంట్రుక కూడా కనబట్టలేదండి. ఇది మనకి ఒక్కసారి యాడ్ చేసుకుంటే కనుక మన తలపైన 3 నెలల వరకు కూడా కలర్ అనేది ఏమాత్రం పోకుండా మన జుట్టు పైన అలానే ఉంటుందండి. మీరు ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కానీ కలర్ ఏమాత్రం పోదండి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం పొందడానికి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుద్దండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎవరికైనా సేమ్ రిజల్ట్ వస్తుంది. నేచురల్గానే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.